హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. రంజాన్ వస్తుంది కదా, సో మా పొట్టుదైతే డ్రెస్ తీసుకుందాం, చార్మినార్ వెళ్దామని గోల్ పెట్టింది. సరే అని మేమైతే స్టార్ట్ అయిపోయాం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కదా. బట్ షాపింగ్ ఏదైనా సరే మనం ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకుంటే తెలుసుగా నైట్ ఈవినింగ్ అలా అయిపోద్ది. సో మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్ లంచ్ వచ్చేసాం చార్మినార్. వామ్మో, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే రంజాన్ సీజన్ కదా, సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేమైతే ఇక్కడ డైరెక్ట్ పీజీ నుంచి చార్మినార్ వరకు అయితే క్యాబ్ బుక్ చేసుకొని అయితే మేము వచ్చేసాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అండ్ బాగా ఆఫర్స్ కూడా పెట్టారు అన్నిటి మీద. బ్యాంగిల్స్ మీద కానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్నిటి మీద కూడా చాలా మంచిగా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసేయండి వీడియోలో. నాకైతే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. అసలు హైదరాబాద్ అండ్ చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్, అసలు చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే మాత్రం. 50 రూపీస్కి కూడా ఉన్నాయి అసలు బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇంకా 2-3 షాప్స్ అయితే చూసి మేము ఫైనల్గా ఒక షాప్కి అయితే వచ్చాం. రూబీ షాప్ అని, అది చార్మినార్ ఆపోజిట్ అయితే ఉంది. ఇక్కడైతే మాకు కలెక్షన్ బాగా నచ్చింది, అండ్ వాళ్ళు
మమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ అన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళు ఓపిక్గా చూపిస్తున్నారు. ఫస్ట్ థింగ్ మేము ఏ మోడల్ అడిగితే ఆ మోడల్. మేము ప్రీవియస్ వెళ్ళిన షాప్స్ అయితే వాళ్ళు చాలా ఇరిటేట్ అయిపోయారు, చూడ్డానికి వచ్చారా ఏంటి అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో బట్ వీళ్ళైతే కొంచెం బాగానే మమ్మల్ని ట్రీట్ చేశారు, అన్ని మోడల్స్ అయితే చూపించారు. ఇతనైతే చాలా పేషెన్స్ ఉంది. సో నేను నాకు ఛానల్ ఉంది అని చెప్పగలనే అతను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఓకే అన్నాం. आदाब, नमस्ते, सत श्री अकाल। मैं आपका दोस्त मोहम्मद सोहेल। आज हमारे पास मैडम लोग आए हुए हैं, यानी कि आपका व्लॉग है आपके चैनल पे। हम कुछ हमारी तरफ से चारमीनार अपोजिट वैरायटी दिखाएंगे। जैसा कि अभी रमज़ान फेस्टिवल है और भी ऐसे बहुत सारे फेस्टिवल है, उसके लिए कुछ ऐसे न्यू आइटम्स हैं। जैसा कि ये पाइंट बॉटम में देखिए, ये बॉटम लूज रहेगा, इसके ऊपर जो है सो आपको ऑर्गेन्जा पे पाइंट आएंगी, ये डबल बॉर्डर में रहेगा। इसके साथ हैंडमेड पर्स वाला आइटम भी रहेगा। ये कही है मैं आपको, और भी आपको हैवी साड़ीज़ है। ये टोटल ये पूरा मुगम्मर का साड़ीज़ है। ये जैसा कि एक बनारस टाइप में एक साड़ी बता दूँ मामा, एक बनारस की साड़ी वगैरह भी चल रहे, और एक बनारस की साड़ी लेगा। अभी ये न्यू ट्रेंडिंग चल रहा है लखनऊ वर्क पे सूट मटेरियल। इसका प्राइस भी एकदम रीजनेबल रहेगा, लो प्राइस में रहेगा और ओरिजिनल प्राइस, और प्योर बटल ऑर्गेन्जा रहेगा। ये देखिए, ये बनारस स्पेशल पेंडी साड़ी, ये टोटल मगन वर्क पे ये साड़ी रहेगा बनारस क्लॉथ पे स्पेशली लाइट वेट बनारस साड़ी। इसका ये जो है ना, इसका हैंडमेड ब्लाउज रहेगा, इसका जैकेट रहेगा। इसका प्राइस भी आप लोग को मैडम और प्राइसेस मालूम करना है तो अपना शॉप है चारमीनार अपोजिट रूबी सूट्स एंड साड़ी। इधर एक बार आप विजिट करिए, प्राइस मालूम कर लीजिए। और अल्हम्दुलिल्लाह वैरायटी बहुत अच्छा है यहाँ पर। कैसा वैरायटी मिलता बोले तो मुस्लिम और तेलुगु दोनों मिला के मिलता। समुद्र चारमीनार है, सब इधर आते हैं, यानी गंगा जमुना तहजीब को एक वेल लेके चलते हैं इधर। ఇతనేదో తన ప్రమోషన్ కోసం ఒక శారీ వేస్తే మా వాళ్ళు ఓ సూపర్ ఉంది, మాకు ఇది కావాలి ఇది కావాలనుకుని ఈ శారీ అయితే తీసేసుకున్నారు. మా వాళ్ళు 3000కి అయితే ఇచ్చారు వాళ్ళు. ఫైనల్గా మా పొట్టిదానికి అయితే డ్రెస్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏమైనా చూద్దాం కదా. తను ముస్లిం అనమాట. సో రంజాన్ అంటే ఎట్లా చేసుకుంటారు ఏంటి అన్నది చాలామందికి ఐడియా ఉంటుంది. సో ఫుల్ షాపింగ్ చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇయర్ రింగ్స్ అండ్ చెప్పులు, బ్యాంగిల్స్ ఇంకా అవన్నీ తీసుకున్నాం కదా అని చెప్పేసి అయితే మేము డ్రెస్ ఫస్ట్ సెట్ చేసుకుంటే దానికి పేరప్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే మేము డ్రెస్ చూసేసుకొని ఇంకా బయటకు వచ్చి మిగతావన్నీ కూడా చూసుకున్నాం. నేను లాస్ట్లో చెప్తాను మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అన్నది. ఓకే, అందరికి ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది నాతో పాటు మీరు చూడండి. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది, భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఫేమస్ అని అయితే విన్నాను. జస్ట్ ఓకే దర్శనం చేసుకుందాం కదా అని చెప్పేసి దర్శనం చేసుకొని అయితే ఇది ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. టెంపుల్ అంతా క్రౌడ్ ఏమి ఉండదు. సో ఎవరైనా చార్మినార్ వెళ్తే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి. ఫైనల్ అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. మా పొట్టి ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. ఇంకా దాహం వేస్తుంది కదా అని మిలాన్ జ్యూస్ సెంటర్కి అయితే వచ్చాం. చార్మినార్ వచ్చిన ప్రతిసారి అయితే మేము ఇది ట్రై చేయకుండా అయితే వెళ్ళాం. ఇక్కడ మలై వెరైటీస్ ఉంటాయి కదా, సో అవైతే మస్ట్ ట్రై చేస్తాం మేమైతే. సో ఈసారి మేము డిఫరెంట్గా అయితే లీచీ మలై తీసుకున్నాం. ఎప్పుడు మల్బరీ మలై తింటాం. సో ఎందుకు కొత్తది ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను తేజ అయితే లీచీ మలై తీసుకున్నాం. మిగతా ఇద్దరు మోసంబి జ్యూసెస్ తీసుకున్నారు. అండ్ మా పొట్టిని మ్యాంగో మలై తీసుకుని ట్రై చేస్తా అనుకొని సరే అన్నాం. చీకు అడిగాం, చీకు లేదంట, బట్ రీఫండ్ అయితే ఇచ్చేసాడు మనీ నెక్స్ట్. సో ఫుల్ అయితే బాగా ఎంజాయ్ చేసేసి బాగా తిరిగేసాం మేమైతే. ఫస్ట్ టైం నాకైతే షాపింగ్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది అన్న థాట్ అయితే వచ్చింది. తనకి ఫస్ట్ టైం నచ్చడం వల్ల సో
ఫాస్ట్గానే అయిపోయింది ఈసారి మా షాపింగ్ అయితే. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేద్దామని చెప్పేసి అయితే రిటర్న్ అయిపోయాం. ఇంకా మళ్ళీ రిటర్న్ సేమ్ యాజ్ యూజువల్. మళ్ళీ క్యాబ్కి అయితే చాలా టైం పట్టింది ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా, సో ఫుల్ క్రౌడ్ ఉంది. సో లేట్ అయిపోయింది బాగా. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం పీజీకి మేమైతే సేఫ్గా. సో ఏమేమి తీసుకున్నామంటే మీకు చెప్పాను కదా శారీ తీసుకున్నామని చెప్పి, సో అతను ఇలా ప్రమోట్ చేశారు. మా పొట్టిది వాళ్ళ మమ్మీకి తీసుకుంటా అన్నారు. సో తనైతే వాళ్ళ మమ్మీకి తీసుకుంది. బ్లౌజ్ ప్యాటర్న్ కానీ అన్నీ అయితే చాలా బాగుంది, నచ్చింది. సో దీని కాస్ట్ అయితే 3000, వాళ్ళు చెప్పడం 65 చెప్పారు. సో 3కి అయితే ఇచ్చారు అతను. నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే తీసుకుంది ఫైనల్గా రంజాన్కి తను. ఈ డ్రెస్ కూడా చెప్పడం 7000 అలా చెప్పాడు, బట్ మేము బార్గెన్ చేసుకొని 4-5కి అయితే తీసుకున్నాం. అండ్ ఇంకా కొన్ని కొనుక్కున్నాం, స్కార్ఫ్స్ కొనుక్కున్నాం. స్కార్ఫ్స్ తెలుసు కదా ఆల్రెడీ 100 రూపీస్ అక్కడ. అండ్ బ్యాంగిల్స్ 50 రూపీస్ ఈ సెట్. అందరం రూమ్మేట్స్ అందరం కలిపి వాళ్ళ పేరెంట్స్కి తీసుకున్నాం ఒక్కొక్కటి. ఇది దాని డ్రెస్కి పేరప్ చేసుకోవడానికి ఇలా సెట్ అయితే తీసుకుంది. ఇది 100, ఇవైతే 100 పడినాయి మాకు. అడిగాం, బార్గెన్ చేసాం కానీ సో వీటి మీద అయితే తగ్గవని అయితే మాకు ఒక ఒపీనియన్ వచ్చింది. అండ్ ఈ చిన్ని ఇయర్ రింగ్స్ అయితే 30 రూపీస్ పెట్టాడు. 30 రూపీస్కి అయితే మేము తీసుకున్నాం. అందరం ఒక 4-5 సెట్స్ అనుకుంటా తీసుకున్నాం ఒక్కొక్కరం. నాదైతే ఈ ఫస్ట్ది, తేజాది 3rd వన్. ఇది బ్లాక్ అండ్ ఇది అయితే వేరే పక్క వాళ్ళ ఫ్రెండ్స్ని, నా సిస్టర్కి తీసుకున్నా. ఇవి 50 రూపీస్ అయితే పడింది ఇయర్ రింగ్స్. ఇవి బాగున్నాయి. ఇది కూడా 50 రూపీసే, నా ఫ్రెండ్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగున్నాయి, ఇది కూడా 50 రూపీసే పడినాయి. ఇది 50 రూపీస్. కిచెన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. కిచెన్ ఇదంతా మొత్తం ఒక సెట్ ఇచ్చాడు అనమాట, 80 రూపీస్ అంట. అదే మనం బయట తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 రూపీస్ 40 రూపీస్ చెప్తాడేమో మేబీ కిచెన్. సో ఇలా అయితే ఫైనల్గా మా షాపింగ్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై బై ఆల్.